అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన, ఎంతో పుణ్యఫలం కలిగిన 7 శనివారాల వ్రతం గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూస్తున్న వారందరూ ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. కలియుగం మొదలయ్యింది. కలియుగం మొదలైనది. ఒకనాడు కలిదోష నివారార్థం మహర్షులందరూ నైమిషారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు. అయితే ఆ యజ్ఞఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో ఎవరు ఈ యజ్ఞ ఫలితానికి సరైన వారో పరీక్షించి వస్తాను అని వారిలో భృగు మహర్షి యజ్ఞఫలానికి త్రిమూర్తులను పరీక్షించి వస్తాను అని బయలుదేరుతారు. ఋషులందరూ ఆమోదించారు. మహా తపస్శాలి అయిన భృగు మహర్షి ముందుగా సత్యలోకానికి చేరుకున్నారు. బ్రహ్మ అతని రాకను గమనించక సరస్వతీదేవి వీణా వాయిద్యంలో మునిగి ఉన్నారు. దానితో భృగు మహర్షికి కోపం వచ్చి, మహా తపశ్శాలిని అయిన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు. సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా పూజా పురస్కారాలు లేకుండా పోవుగాక అని శపించాడు. తరువాత భృగువు కైలాసానికి చేరుకున్నాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగు మహర్షి రాకను గమనించలేదు. దానితో మహర్షికి కోపంతో, శంకరా, నీవు నాట్య విలాసాల్లో మునిగి మహాతపస్యాలినని అతిథినని నన్ను గమనించక నిర్లక్ష్యం చేశావు. కాబట్టి భూలోకంలో నీకు లింగ రూపంలోనే కానీ నిజ రూపంలో ఆరాధన జరగకుండా ఉండుగాక అని శపించాడు. ఆ తరువాత భృగు మహర్షి వైకుంఠానికి చేరుకున్నాడు. ఆ సమయంలో మాధవుడు పాన్పు మీద పడుకొని తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరస్సల్లాపాలు ఆడుతున్నాడు. మురిరాకను విష్ణువు గమనించలేదు. అప్పుడు భృగుడు వెళ్ళి, అతిథిగా వచ్చి నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద ఒక్క తన్ను తన్నాడు. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. ఆయన శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా అనుగ్రహించక పరమ శాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి అలా తన్నిన మహర్షిపై మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమ శాంత స్వభావంతో లేచి మునికి నమస్కారం చేసి ఇలా పలికాడు, మునేంద్ర, మీ రాక చేత వైకుంఠం పావనమైనది. మీ రాకను గమనించని నా అవివేకాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షి పాదాలు ఒత్తాడు. భృగు మహర్షికి గర్వం భంగమైనది. దీంతో భృగుడు విష్ణుమూర్తికి నమస్కారం చేసి, ఓ దేవదేవ, మీ వంటి సత్వగుణ సంపన్నులు 14 లోకాల్లోనూ ఎవరూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపజేసే, ధర్మ సంరక్షణ చేసే, ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో ఇలా చెప్పాడు. భృగు మహర్షి, ఓ మునులారా, శ్రద్ధగా వినండి. త్రిమూర్తుల్లో పరమశాంతమూర్తి శ్రీమన్నారాయణుడే. అతడే యజ్ఞఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పాడు. అప్పుడు మునులందరూ సత్రయాగాన్ని చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన మహావిష్ణువుకే దారపోశారు. అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. ఎందుకంటే శ్రీహరి వక్షస్థలమై ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నాడు. అందుకు శ్రీహరి కోపగించక ఆయనకు సకల మర్యాదలు చేశాడు. భర్తయే తనని గౌరవించలేదు అని అలిగి భూలోకానికి పయనమైంది. మహాలక్ష్మీదేవి దీంతో లక్ష్మీ లేని ఇల్లు కళావిహీనమైనది. ఆమెను వెతికి తెచ్చుకొనడానికి భూలోకానికి పయనమయ్యాడు విష్ణువు. ఇంతలో భూదేవి వచ్చి ఇలా పలికింది, దేవా, కలియుగంలో పాపం పెరిగిపోయింది.
పాపభారాన్ని నేను మొయ్యలేకపోతున్నాను. నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరుతుంది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మీ కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు. శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిశీలిస్తున్న మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్రకామేష్టి చేయబోతూ భూమిని దున్నుతూ ఉండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. తెరిచి చూడగా మహాలక్ష్మి కలలో ఒక బాలిక కనిపించింది. దీంతో ఆ ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచాడు. యుక్త వయసుకు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూసి మోహించింది. తల్లిదండ్రులకు ఆ విషయాన్ని చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుడు తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతిని ఇచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తర్వాత అతని తమ్ముడు తొండమాలుడు రాజయ్యాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుని నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగం అంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరుడి ఆలయాన్ని నిర్మించాడు. శ్రీనివాసుడు తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడై శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులకు సంరక్షిస్తూ అక్కడే నిలిచి ఉన్నాడు. సోనకాది మహామునులంతా సుతుడు చెప్పింది విని ఇలా పలికారు. ఓ సుత మహర్షి, వెంకటాచలంపై శ్రీనివాసుడు వెలిశాక శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన భక్తులు ఎవరైనా ఉన్నారా? ఉంటే వారి కథను మాకు వినిపించుడు అని ప్రార్థించారు. అప్పుడు సుతుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఓ సోనకాది మహానులారా, నేను చెప్పే కథను శ్రద్ధగా వినండి. తిరుపతి మహాక్షేత్రానికి సమీపంలో ఒక పల్లెలో భీముడు అనే ఒక కుమ్మరివాడు ఉండేవాడు. అతడు పేదవాడు. కుండలు తయారు చేసి వాటిని అమ్ముకొని జీవనం సాగించేవాడు. అతనికి శ్రీనివాసునిపై భక్తి ఎక్కువ. చిరకాలం దేవుని పూజించాలని ఉన్న కుటుంబం పరిస్థితిని బట్టి అతనికి అలాంటి అవకాశం ఉండేది కాదు. అందువల్ల తను కుండలు తయారు చేసి ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను ఉంచుతున్నాడు. వారిపై కుండలు తయారు చేసేటప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచుతూ ఉండేవాడు. అది అతని నిత్యకృత్యంగా మారింది. ఆ ప్రాంతానికి పరిశీలిస్తూ రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యందు భక్తి కలిగి ఉండేవాడు. తొండమానుడు ప్రతిరోజు వెంకటాచలానికి పోయి స్వామివారిని బంగారు పూలతో అలంకరించేవాడు. కొంతకాలానికి అతడికి అహంకారం పెరిగింది. అతను పూజ చేయడానికి ఉద్యుక్తుడు అవుతూ ఉండగా తాను నిన్ను పూజించిన బంగారు పూల స్థలంలో మట్టి పూలు స్వామివారి దగ్గర కనిపించాయి. కారణం అతనికి అర్థం కాలేదు. అర్చకులు తాను ఉంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలు ఉంచుతున్నారని అనుమానించాడు. తన భటులను కాపలాగా ఉంచాడు. రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా బంగారు పూల స్థానంలో మట్టి పువ్వులే స్వామివారి దగ్గర ఉండేవి. దీంతో మహారాజు మానసిక వ్యధ పెరిగింది. చింతాపీడితుడైన అతనికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి ఇలా తెలియజేశాడు. రాజా, సమీప గ్రామంలో భీముడు అనే కుమ్మరి ఉన్నాడు. అతను కుండలు చేస్తూ నా నామస్మరణని ధ్యానాన్ని విడవక పనులు చేసుకుంటూ ఉంటాడు. అతని భక్తి ప్రభావమున అతను ఉంచిన మట్టి పువ్వులు ఇక్కడికి నా సన్నిధానానికి చేరుతున్నాయి. నీవు ఉంచిన బంగారు పువ్వులు అతడు ఉంచిన పూల ముందు నిలవలేక అదృశ్యమైపోతున్నాయి. భక్తితో అతడు నీకంటే ఉత్తముడు, విచారించకు అని ఊరడించాడు. తనను మించిన భక్తుడు మరొకడు ఉన్నారని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించడానికై వెంకటాచలానికి సమీపంలో ఉన్న పల్లెలో భటులతో కలిసి తిరగసాగాడు. రాజు ఒక పల్లెలో సారెపై కుండ నుంచి తిప్పుతూ చేతికి అంటిన మట్టితో పుష్పంగా చేసి సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమకు సమర్పిస్తున్న భీముణ్ణి చూసి ఆశ్చర్యపడ్డాడు. రాజు దీంతో భీముని సమీపించి, ఓయి, నీవు స్వామిని మట్టిపూలతో ఎందుకు పూజిస్తున్నావు? నీవు పూజకు పుష్పాలు దొరకడం లేదా అని అడిగాడు. అప్పుడు భీముడు రాజుకు నమస్కారం చేసి, మహారాజా, మీ వంటి వారు రావడం వల్ల నా ఇల్లు పావనమైంది. నేను చదువురాని మూర్ఖుడిని. స్వామివారిని ఎలా పూజించాలో నాకు తెలియదు.
నేను దారిద్రుడిని. కుండలు చేయడానికే నా కుటుంబం గడవదు. కాబట్టి నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు కుండలు చేయక తప్పదు. అందువల్ల చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి ఇలా స్వామివారికి సమర్పించుకుంటున్నాను అని వివరించాడు. దీంతో కుమ్మరివాడి మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. కుమ్మరివాడి భక్తికి మెచ్చి అతని సంస్కారం చూసి నమస్కారం చేసి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కొంతకాలానికి భీముడు సశరీరంగా వైకుంఠానికి చేరుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి భీముడి భక్తికి మెచ్చి ఇక నుండి నా ఉదయం ప్రసాదం మట్టి పాత్రలోనే నివేదించాలని తొండమాను మహారాజుకి కల్లో కనిపించి చెప్పాడు. ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఆ ఆచారాన్ని పాటిస్తూ వడు అనే ప్రసాదాన్ని మట్టి కుండలోనే నివేదన చేసి ఆరాధిస్తూ ఉన్నారు. ఇక తొండమానుడి శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ నిత్యోత్సవాలు, రథోత్సవాలు, సమారాధనలు మున్నగా వాటిని జరిపిస్తూ మరుజన్మలో విష్ణులోకానికి చేరుకున్నాడు అని సౌనకాది మహామునులంతా సుతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతాన్ని ఆచరించి శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన వారు ఇంకెవరైనా ఉన్నారా? ఈ కథను వినిపించండి అని కోరారు. అప్పుడు సుతుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాంగ పారంగతుడు. అతని భార్య మాలిని. వారిద్దరూ అతిథుల్ని ఆరాధిస్తూ గృహస్థ ధర్మాలను పాటిస్తూ ఉండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేలుపు. ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు ఆయన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనం తర్వాత ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలను పరిశీలించి ఇలా పలికాడు. జాతకం ప్రకారం దేవదత్తుడికి శని దోషాల వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయి. ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనేశ్వరుని ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో ఆరాధించవలసిందని చెప్పాడు. బ్రాహ్మణుడు ఇంకా ఇలా పలికాడు. అమ్మా, నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు. సప్త శనివార వ్రత విధానాన్ని బోధించాడు. దాంతో దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మముహూర్తంలోనే లేచి స్నానం, జ్ఞానాదులు నిర్వహించి ఇంటిలో ఈశాన్య భాగంలో పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు, 7 చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసి ఓ బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆపైన వారు భోజనం చేసి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వహించారు. ఆ విధంగా వరుసగా వారు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. 7వ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహిమలు స్మరించుకుంటూ నిద్రించారు. ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు, పూజా విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ పరమస్వాది, మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతోషం కలిగింది. ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనేశ్వర దోషం, అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి. అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతన్ని ఆయుర్దాయం కలవాన్ని చేశాను. మీరిద్దరు సుఖశాంతులతో ఆనందంగా 100 ఏళ్ళు జీవించి ధర్మార్థ కామ మోక్షాలు అనే 4 పురుషార్థాలను సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించారు. అదృశ్యమయ్యాడు. వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వివరించింది. ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించేశాడు. ఒక శుభముహూర్తాన ఆ దంపతులు ఇద్దరు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తుతించి ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి చేరుకున్నారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణ ఆశీర్వాదం తీసుకోవడానికి
బ్రాహ్మణుల్ని పిలిచి అన్న సంతర్పణలు చేసి ఆశీర్వాదాలు పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవిస్తూ చివరికి శ్రీ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు. కలలో శ్రీ వెంకట నాయక అనే పెద్దల సూక్తి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేదు. శ్రద్ధాభక్తులతో ఆయన్ని ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామి అనుగ్రహం కలుగుతుంది అని సోదరులు సౌనకాది మహామునులు వివరించారు. ఈ 7 శనివారాల కథ వృత్తాంతం విన్నవారికి, చెప్పిన వారికి, చేసిన వారికి సకల శుభాలు కలగాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఈ వీడియో తప్పకుండా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను.